గొప్ప పని చేయడానికి, యెరూషలేముకు వెళ్ళడానికి తను తాను బలపరుచుకున్నాడు. ఈ స్థలాలొద్దు, పొలాలొద్దు, ఈ నాగరికత వద్దు. నా దేవుడు ఉండే ప్రదేశానికి నేను, నా మందిరం ఉండే ప్రదేశానికి నేను, యాజకులు ఉండే ప్రదేశానికి నేను కూల్చబడి నీరు లేక, తినటానికి లేక బాధపడుతున్నవారు, వస్త్రాలు లేక బాధపడుతున్నవారు, పంటలు లేక బాధపడుతున్నవారు ఎక్కడైతే ఉన్నారో వారి కోసం ఎంత దూరమైనా నేను సుఖంగా బిల్డింగ్లో ఉంటా, నేను సుఖంగా సైనికుల దగ్గర ఉంటాను, నేను సుఖంగా అధికారిగా ఉంటాను, బాగా తిరుగుతాను అనుకోలేదు. కానీ తన మేడ, మిద్దె, పొలము, స్థలము సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే ఏం కావాలమ్మా? దృఢ నిశ్చయం కావాలి. అవి వదిలిపెట్టి వెళ్ళలేకే కదా లోతు వెనక్కి తిరిగి సంపాదించుకున్న ఆస్తిని వదిలిపెట్టి వెళ్ళాలంటే ప్రాణము ఊరుకోదు. జస్ట్ నువ్వు ఇల్లు మారాలంటే నీ ప్రాణం, ఇల్లు అద్దె మారాలంటే నీ ప్రాణం ఏమవుతుంది? అప్పుడు దాకా నువ్వు ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే ఎలా ఉంటుందమ్మ నీకు? చాలా ఏడుస్తారు కొంతమంది, అయితే చాలామంది ఏడుస్తారు కూడా. ఇంకా చెప్పాలంటే అన్ని సంవత్సరాలు ఉండి 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 వెళ్ళాలంటే మనసు తను తాను బలపరుచుకొని అనేకులను అక్కడ వెళ్ళడానికి సిద్ధపరిచాడు. ఆయన ఒక్కడే వెళ్ళడం కాదు, మీ నాతో కూడా, నేను ఒక్కడనే చేయలేకపోవచ్చు, మీరు కూడా నాతో కూడా వస్తే ఆ పడిపోయిన ప్రాకారాలు కావచ్చు, లేదా ఏదైనా కట్టవచ్చు అని బయలుదేరిచాడు. తాను ఒక్కడే వెళ్ళలేదు, అనేకులను సమకూర్చాడు. హల్లెలూయా. దేవుని పని ఒక్కడితో సాధ్యం కాదు బిడ్డ. దేవుని పని చేయాలంటే అనేకులు కావాలి, దేవుని దగ్గరకు అనేకులు రావాలి. ఎక్కువ మంది తొందరగా పని అయ్యిద్ది, ఒక్కడెళ్తే ఆలస్యం అయింది. కాబట్టి తాను వెళ్ళాడు, అనేకులను తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. అయ్యా స్థలాలు కొన్నాం కదా, ఇక్కడ పొలాలు కొన్నాం కదా, ఇక్కడ మా పిల్లల స్కూల్లో ఉన్నారు కదా, నువ్వు వెళ్ళలేయ్యా అంటే వారితో మాట్లాడాడు. ఇది మంచిది కాదయ్యా, మనల్ని ప్రేమించి దేవుడు పాలు తేనెలు ఇచ్చాడు దేవుడు. అయితే మన పాపాన్ని బట్టి మనం వెలివేయబడ్డాము, తరివేయబడ్డాము, ఇక్కడ ఉంటే మంచిది కాదు. మన దేశాన్ని మనము ఓదార్చాడో, ధైర్యపరిచాడో, బలపరిచాడో, వాక్యం చెప్పాడో ఏం తెలియదు, కానీ అనేకులు ఆయన మాటకు లోబడ్డారు. హల్లెలూయా. ఆయన ఒక్కడే వెళ్ళడం కాదు, కానీ అనేకులు, నా పేరే తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. నువ్వు వెళ్తావా? నువ్వు చెప్పాలి, నేను వెళ్తాను ప్రభా. నాతో పాటు నా భార్య, నాతో పాటు నా భర్త, నాతో పాటు నా పిల్లలు, నాతో పాటు నా సంఘము, నాతో పాటు నా వీధిలో వాళ్ళు, నా స్నేహితులను తీసుకొని కొండలు ఎక్కుతా, లోయలు ఎక్కుతా, అడవుల్లోకి వెళ్తా, ఎడారుల్లోకి వెళ్తా. అలా కొండల్లోకి వెళ్ళిపోయారు, లోయల్లోకి వెళ్ళిపోయారు, అడవుల్లోకి వెళ్ళిపోయారు, ఎడారుల్లోకి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, అక్కడ నీరు దొరికిద్దా? అక్కడ ఏసీ ఉంటుందా? అక్కడ ఆటో సర్వీస్ ఉంటుందా? అక్కడ తినడానికి మంచి ఫుడ్ ఉంటుందా? ఏమీ ఆలోచన చేయలేదు. ఏమీ ఆలోచన. ఎక్కడో అమెరికా నుండి బయలుదేరారు. ఈరోజు గమనించుకుంటే ఆ రోజు ఎజ్రా తాను ఒక్కడే వెళ్ళడం, అనేకులను తీసుకొని తాను బలపరచబడ్డాడు, అనేకులను బలపరిచాడు. హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని బిడ్డలారా, నువ్వు ఒక్కదానివే సువార్త ప్రకటించడం కాదు, కానీ నీతో పాటు 4, 5, 6 తీసుకొని వెళ్ళి సహాయం చేయడానికి వారిని కూడా ప్రేరేపించాలి. వారి మనస్సు ఈ టీవీల మీద, సెల్ ఫోన్ల మీద, పడుకోవటం మీద, కబుర్లాడుకోవటం మీద ఉంటుంది. కానీ నువ్వేం చేయాలి? వారి దగ్గరికి వెళ్ళిపోయి ఇదే జీవితము కాదు, రా. అనేకులు ఉన్నారు బయట, అడుక్కునే వాళ్ళు ఉన్నారు, విధవలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, అనాథలు ఉన్నారు, దౌర్భాగ్యులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే